బాధగా వదిలేసి పిచ్చి చెట్లు పెంచడానికి అవకాశం ఇచ్చారు మీరు. ఆ పిచ్చి చెట్లు పీకడానికి ఇచ్చారు అవకాశం. సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని వాజ్దేవ్ గారు ఏంటి సార్ ఈయన అడిగిన దానికి సమాధానం ఇక్కడ గొంతు నొక్కేసి అసెంబ్లీలో గొంతు నొక్కేసి ఆ ప్రజల్లో తిరగనీయకుండా చేసి ఎక్కడన్నా మాట్లాడినవండి సార్ మమ్మల్ని కూడా. జనాలు నవ్వుకుంటారండి బాబు మీ లాజిక్. బాల్కోటే గారు వాసు గారు సార్ బాలకోట గారు ఒక 10 సెకండ్స్ అవకాశం ఇవ్వండి. బాలకోట గారు వాజ్దేవ్ గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నా మాట్లాడితే పాప ఆయన ఇంటరప్ట్ చేస్తే ఇష్టం ఉండదని ఇంటరప్ట్ చేయలేదు. కానీ ఏంటి సార్ ఈవేళ అన్ని మాటలు అన్ని తడబడిపోతున్నారు ఆయన. మీరేమో అసలే తడబడుతుంటే ఆ బాణాలు కసక వేసేస్తున్నారు. ఏంటి అమరావతిలో చెట్లు కొట్టడానికి ఇచ్చారా? తుప్పలు కొట్టడానికి ఇచ్చారండి. తుప్పలకి పెంచిన నీడకి పెంచిన చెట్లకి లింక్ పెడుతుంటే ఎలా సార్? అరే బాలకోట గారు కూడా మాట్లాడతారు ఇవన్నీ కూడా. వాసుదేవ్ గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా పెద్దవారు, గౌరవనీయులు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళు పెంచిన అందమైన మొక్కల్ని, ఉద్యానవనాలని అక్కడ కొట్టడం లేదండి. నాగుపాములు, తాచుపాములు, కట్టపాములు తిరుగుతున్న తుప్పలను కొడుతున్నారు. మొన్న కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం అప్పుడు సాక్షాత్ కానిస్టేబుల్ కట్టపాము కలిసి ఆ సభలోనే చనిపోయాడు ఆయన. మొత్తం అడివైపోయింది. గేదెలు గొర్రెలు ఆహారాలు తినే అడివైపోయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే మాట్లాడొచ్చు. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడొచ్చులే, కానీ అదే మాట శుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి. మీరు ఇందాక అన్నారు ఆ యొక్క శూర్పణఖ వారసురాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓటమిలో ఆ పాత్ర కూడా ఉంది ఈ 11 సీట్లు రావటంలో. అంటే ఒక విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వాళ్ళ బతుకు తెరువు కోసం, అంటే వాళ్ళకి ఏదో వ్యూస్ కావాలి, ఏదో ఇప్పదీసి చూపించాలి, ఏదో ఇప్పినట్టుగా మాట్లాడాలి. వాటిని కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారు వాళ్ళు. పెద్ద నాయకులు అసలు పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, సాదాసీదా వ్యక్తులు కూడా కాదు, అమెరికా నుంచి, చెన్నై నుంచి అంత హననం చేస్తున్నా మరి అధికార ప్రతినిధి కాదు, వైసీపీలో ఎలాంటి పాత్ర లేదు. ఎందుకు కంట్రోల్ చేయలేదో అర్థం కాదా? లేదా వాళ్ళు దిగుతుంటే వీళ్ళు పండగ చేసుకున్నారా? అంటే సంసారం నాది, సంగీతం నీది అన్నట్టుగా. ఏంటి అసలు అంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు. ఏంటంటే సార్, రెండో మాట, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వని విధంగా పరిపాలన ఉండాలండి. ఆయన వెతుక్కుంటున్నాడు ఎలా పోరాడాలి అని. అభివృద్ధి గురించి మాట్లాడదామా? అభివృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడదామా? కూటమి పార్టీ కూడా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే 7,000 రూపాయలు ఒక్క నెలలోనే పెంచిన 4,000, 3,000 వెరసి 4,400,400 కోట్లు 66 మంది పెన్షన్దారులకి. ఇందులో వైసీపీ పెన్షన్దారులు కూడా ఉన్నారు. సరే పార్టీని తీసేవసరండి, మొత్తం కూటమి పెంచేశారు. ఈ సంక్షేమ పథకం వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు. సూపర్ 6ని రేపు అమ్మఒడి ఉంది, తల్లికి వందనం ఉంది, ఆర్టీసీ ఛార్జీలు ఉన్నాయి. వాళ్ళు సందు దొరక్కోకుండా ప్రతిపక్ష పార్టీకి చూస్తున్నాడు. 3 ఈ కరాచకాలు దాడుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆయన పరిపాలన చాలా దాడులు జరిగినాయి. కానీ కాబట్టి అయినా కూడా మనం వినుకొండ లాంటి సంఘటనలే ఖండిస్తాం. ఎందుకంటే నేరం జరిగినప్పుడు వాడే పార్టీనా ఈ పార్టీనే కాదు, కనీసం శాంతి భద్రతల కోసమైనా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దొరికినట్టే. ఈ రోజున మొన్న ఒక టీవీ షోలో నృత్య ప్రదర్శన చేస్తూ అమ్మోరి యొక్క నాట్యం చేస్తూ ఆ ప్రధాన నాట్యకారుడు సాక్షాత్తు కోడిపిల్లని చేతిలో పట్టుకొని పేక కోరికాడు. దాంతో జంతు ప్రియులు వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేస్తే అతని మీద కేసు కట్టారు. ఆ టీవీ షోకి నోటీస్ ఇచ్చారు. అంటే కోడిపిల్లకే అంత రక్షణ ఉన్నప్పుడు, నడి రోడ్డు మీద 2 చేతులను నరుకుతున్నప్పుడు, మెడని కోడిపిల్లలాగా నరుకుతున్న క్రైమ్ మీద కూడా అది ఉండాలి. దాని రాజకీయ కోణం కాదు, అసలు రాజకీయ కోణంగానే శాంతి భద్రతను చూడకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్, ఇన్స్టెంట్ ఈజ్ ఇన్స్టెంట్. ఇలాంటి వాటి కనుక ఇంకా 4-5 ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే, అయ్యో ఏంటి ఇలా దారుణంగా నరికారా ఏంటి అని కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్ట్లో అడిగారు నన్ను, ఏంటి సార్ బాలకోట గారు ఈ దారుణం అని. వాటిని ఖండించగలిగితేనే, ఖండించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాన్ని మాత్రం రాజకీయం చేయకూడదు. నేరానికి రాజకీయం ఏంటి సార్ వాసు గారు?
నేరానికి రాజకీయం ఏంటి, దొంగతనానికి రాజకీయం ఏంటి, దుర్మార్గానికి రాజకీయం ఏంటి? రాజకీయం అనేది అసెంబ్లీలో ఉంటుంది, రాజకీయ పార్లమెంట్ ఉంటుంది, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధినే చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటే నాకు తెలిసి. మేము కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రజలు ఏం ఆశించారు, ఏం కావాలనుకున్నారు, ఎంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. నేను మొన్న చెప్పాను కదా, 2 అంశాలు ప్రజలు గెలిపించడంలో. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలనుకున్నారు, ఉపాధి కావాలనుకున్నారు, ఉద్యోగాలు, అమరావతి, పోలవరం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ఓట్లేశారు. 2, ఆంధ్రప్రదేశ్లో దాష్టీకాలు ఉండకూడదు, దాడులు ఉండకూడదు, హత్యలు ఉండకూడదు, శిరోమండనాలు ఉండకూడదు, మూత్ర విసర్జన ఉండకూడదు అని ఓట్లేశారు. ఈ 2 కూడా కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళాలి. మరీ 24/7 అన్నట్టుగా న్యూస్ ఛానల్ అన్నట్టుగా పొద్దుగూకులు రాజకీయం మాట్లాడిన ప్రజలు మాత్రం వినరు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదు ఏముంది మాకేం తెలియదు చెప్పండి. ఆయన కేసులు తెలియదా, ఆయన పరిపాలన తెలియదా? 5 సంవత్సరాలు అలిసిపోయాం కదా సార్, చెమటలు పట్టించారు కదా, చొక్కా ఎప్పకుండానే చెమటలు పట్టి మాకు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పదే మాట్లాడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచినట్టు అవుతుంది. మీకు మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉండే అంటే అప్పట్లో మిగిలిన పార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పోయారు. ఎందుకంటే